హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని సువర్ణ గన్నేరు ఫ్లవర్స్ విప్పినాయి. ఎల్లో ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగే విప్పినాయి. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. కొన్ని సీడ్స్ రెడీ అయినాయి, వర్షానికి అన్నీ రాలిపోయినాయి. కొన్ని ఉన్నాయి, 2 లీవ్స్తో ఉంటాయి సీడ్స్ వెరైటీగా. ఇవి కూడా ఫ్లవర్స్ మనం కొయ్యకుండా ఉంచితే వీటికి చిన్న చిన్న కాయలు వస్తాయి. చిన్నగా రౌండ్గా బాగుంటాయి. అవి కొంచెం ముదిరినాక సీడ్స్ రెడీ అవుతాయి, అవి వేసేసుకోవచ్చు. ఈజీగా వస్తాయి ఇవి. వీటికి ఫెస్ట్ కూడా ఏముండదు, ఎక్కడంటే అక్కడ ఈజీగా వస్తాయి. కొంచెం మట్టున్నా చాలు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. సీడ్స్ పడి సైడ్కి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. ఇక్కడ ఆ చిన్న మొక్కలే పెద్దయ్యాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ పారిజాతం పారిజాతం ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. స్టార్టింగ్ వచ్చినాయి, అయితే ఫ్లవర్స్ అయిపోయాక కాయలు కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడైతే కాయలు వచ్చేసినాయి. ఇలాగూ ఈ కాయలు ముదిరాలి, ముదిరినాక అవి మళ్ళీ వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి. బ్లాక్గా అయిపోతాయి సీడ్స్. కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కింద పడిన ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ ఇలా ముగ్గులో ఇలా వేసాను, చాలా బాగుంది ముగ్గు. సోంపు కొన్ని అయితే ఈరోజు నేను కింద మట్టిలో గార్డెన్లో అయితే కొన్ని జల్లేస్తున్నాను. తోటకూర జల్లాను ఆల్రెడీ, మట్టిలో వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా ఖరాబ్ అయిపోతుంది. తోటకూర వేసాను కదా ఆల్రెడీ, లైట్గా పైన జల్లేస్తాను. పెద్ద మొక్కలు అవుతాయి ఇవి. ఆవాల్ ప్లాంట్ లాగా ఎల్లో ఫ్లవర్స్తో బాగుంటాయి, తినొచ్చు అవి. మౌత్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొన్ని టమాటా సీడ్స్, ఈరోజు టమాటా చట్నీ చేశాను. కొన్ని సీడ్స్ తీసుకున్నాను, అలా వేసేసాను, వచ్చేస్తాయి. అలా వేసినా కానీ చలికి బాగా వస్తాయి మొక్కలు, టమాటా మొక్కలు. శ్రీలంక మల్లె ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. టమాటో నారు పోసాను, వచ్చింది. దానిపైన ఏదో ఒకటి వేసి కప్పేస్తున్నాను, పిచ్చుకలు ఉంచట్లేదు. కాకర గింజలు ఉంటే ఇలా వేసేసాను, వస్తాయో రావనని. చక్కగా వచ్చినాయి మొక్కలు. అయితే కాయలు వస్తాయో లేదో కానీ మొక్కలు చక్కగా ఉన్నాయి, బాగా వచ్చినాయి. పుదీనా కొన్ని ఫ్లవర్స్ అయితే స్టార్టింగ్ వచ్చినవి, కొన్ని సీడ్స్కి రెడీ అయినాయి. చిన్న చిన్న కాయలు అయితే వచ్చేస్తున్నాయి. కొయ్యట్లేదు అందుకే నేను సీడ్స్ కోసం. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్, చిలకముక్క పువ్వు ఫ్లవర్స్. కొందరు గోరింక ఫ్లవర్స్ అని పిలుస్తారు రకరకాల పేర్లతో. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర అయితే 4 కలర్స్ ఉన్నాయి. వీటిల్లో వైట్ ఉంటాయి, పింక్ ఉంటాయి, రెడ్ ఉంటాయి, ఆరెంజ్ ఉంటాయి. నా దగ్గర ఆరెంజ్ ఉంది, లైట్ పింక్, పర్పుల్ కలర్. పర్పుల్లోనే 2 కలర్స్ ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. చిన్న టబ్లో వచ్చినాయి ఇవి. ఇక్కడ ఫ్లవర్స్ ఉంది, ఇక్కడ కూడా కాయలు స్టార్ట్ అయినాయి. మట్టిలో అయితే ఇంకా పెద్ద పెద్ద మొక్కలు అవుతాయి ఇవి. ఎడమెడంగా పెట్టుకోవచ్చు నారు పోసుకుని. ఈరోజు మార్కెట్లో తెచ్చిన కూరగాయలు కొన్ని సర్దుతున్నాను. ఇవాళ కర్రీ చేయటానికి కొన్ని ములక్కాయలు అయితే తీసుకుంటున్నాను. టమాటా చట్నీ, ములక్కాయలు కర్రీ చేస్తున్నా. కొన్ని స్వీట్ పొటాటోస్ కూడా తెచ్చాను మార్కెట్లో. ఈ స్వీట్ పొటాటోస్ అలా బ్లాక్గా చుక్కలుగా ఉన్నాయి చూడండి, కనుపుల్లాగా. ఆ స్వీట్ పొటాటో డైరెక్ట్గా అలా పెట్టినా చాలు, ఆ కనుపుల దగ్గర రూట్స్ వచ్చి చక్కగా ఆకులు వచ్చేస్తాయి. వాటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి, బాగుంటాయి ఫ్లవర్స్. గ్రౌండ్ నట్స్ లాగా మట్టిలోనే అవి దుంపలు ఊరుతాయి.
4-5 మంత్స్కి అలా వస్తాయి. ఎక్కువ ప్లేస్ ఉన్న దాంట్లో, మట్టి లూజ్గా ఉన్న దాంట్లో పెడితే ఎక్కువగా వస్తాయి దుంపలు. క్యారెట్స్ కూడా కింద కట్ చేసి పెడితే చక్కగా గ్రీన్గా ఆకులు ఎంత బాగుంటాయో, క్యారెట్ ఆకులు లీవ్స్ బాగుంటాయి, అవి వచ్చేస్తాయి. బీట్రూట్ అయితే 2 జ్యూస్ వేయలేదు, కర్రీ చేయలేదు, 2 వడిలిపోయినాయి బీట్రూట్స్. అలాంటివి కూడా మట్టిలో పెట్టి వాటర్ చల్లుతూ ఉంటే మొక్కలు వచ్చేస్తాయి. ములక్కాయలు కర్రీ చేస్తున్నాను ఈరోజు. కొంచెం వడిలినట్టు అయినాయి, కొంచెం వాటర్లో వేసేస్తా, ఫ్రెష్గా వచ్చేస్తాయి. పప్పు చిక్కుడు, వీటిల్లో ముదిరిపోయిన సీడ్స్ పెట్టుకోవచ్చు. నేను ఇలాగే పెడతాను, కొనకుండానే ముదిరిన సీడ్సే పెడతాను. కింద మట్టిలో ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చెట్టు చిక్కుడు కూడా వస్తున్నాయి చిన్న చిన్న డబ్బాల్లో. ఇవి క్రీపరు, చెట్టు చిక్కుడు అయితే కాదు ఇవి. చెట్టుకున్నప్పుడు ఇలా చిక్కుడుకాయలు కోసేసినాక ఆ కనుపుల దగ్గర మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. వీటిల్లో కొన్ని గుల్లిపోయినవి ఏమైనా ఉంటే అవన్నీ శుభ్రం చేసి మళ్ళీ పెట్టేస్తున్నాను. ఖాళీ టైంలో ఇవన్నీ నేను ఇలా నీట్గా ఒలుచుకుని పెట్టుకుంటాను, త్వరగా పని అయిపోయిద్ది హడావిడి లేకుండా. పుదీనా కోసాను, కొంచెం పోపు వేసేసి ఇలా చట్నీలో వేసుకున్నాను ఈరోజు. చిన్న డబ్బాలో పుదీనా చాలా బాగా వస్తుంది. ఎందులైనా సరే అన్నిట్లో ఒక కొమ్మ పెడితే ఆ లీవ్స్ అన్నీ కోసేసుకుని ఆ కొమ్మలు వేస్ట్గా పడేయకుండా కొన్నిట్లో అన్నా సరే పుదీనా చాలా బాగా వస్తుంది. వాటర్లో పెట్టి ఉంచినా చాలు, 2 డేస్కే రూట్స్ వచ్చేస్తాయి.